అయ్యా ఇక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. మొత్తం లారీ దాంట్లో వెళ్ళిపోయింది, డౌన్లోకి వెళ్ళిపోయింది, పడిపోయింది లోయల. దాంట్లో ఉన్న లోడ్ అంతా వీళ్ళు ఇక్కడ తీస్తారు అనమాట. మొత్తం ఇక్కడ ఎక్కిస్తారు. అలా సున్నమ ఏదో ఉన్నట్టుంది. షిట్, చాలా డేంజర్ ఉంది రోడ్డు, లోయ. ఇదంతా మనకు కనిపించేదంతా అనంతగిరి హిల్స్ అనమాట. ఇక్కడ పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు ఈరోజు సండే కాబట్టి. ఇక్కడ ఎక్కువ స్టూడెంట్సే ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్. ఎంత డౌన్ ఉంది, చాలా డౌన్ ఉంది కదా. ఇక్కడ జస్ట్ న్యూట్రల్ చేసినా కూడా వెళ్ళిపోతుంది బండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసిన. బట్ యాక్చువల్లీ లాస్ట్ సండే కూడా పోలేదు. కొంచెం అంటే నేను లేవడం 9-8 అయిపోయింది, అందుకనే మార్నింగ్ లేవలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ సండే పోలేదు. మళ్ళీ సండే అయితే స్టార్ట్ చేసిన రైడ్. సో మనతో పాటు అయితే రైడ్లో వచ్చేసి BMW GS 850 అండ్ మన బెనేలి అండ్ ఇంకా రిమైనింగ్ వచ్చేసి హంటర్ అండ్ అక్కడ ట్రయంఫ్ ఉంది కదా, ట్రయంఫ్ అండ్ బుల్లెట్ 650, ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి. సో మనం ఒకసారి అయితే బైక్స్ చూసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి మన BMW GS 850cc. ఇది చైన్ డ్రైవ్ ఉంటుంది. మన 1250కి అయితే షాఫ్ట్ డ్రైవ్, ఇది 850cc కాబట్టి చైన్ డ్రైవ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రెంబో బ్రేక్స్ ఉంటాయి. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ బైక్ అనమాట. ఇది బ్రాండ్ న్యూ బైక్. అండ్ ఇది మన బెనెలి మీకు తెలిసిందే. సో ఇక్కడ వచ్చేసి ఇది హంటర్ 350. ఇంకా ఇక్కడ సూపర్ బైక్స్ వచ్చేసి మన ట్రయంఫ్ ఉన్నది. ట్రయంఫ్ ఆరో ఎగ్జాస్ట్ ఇది. అండ్ ఇంటర్సెప్టర్ 650. అండ్ సేమ్ బైక్ ఇక్కడ ఉంది. ఇది కూడా అదే BMW GS 850cc F 850. ఇది అక్కడ మనకు ముందు చూపించిన కూడా F 850. బట్ మనకు ముందు చూసిన బైక్ ఏమో స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది. దీనికి వచ్చేసి అక్రోపోవిక్ ఎగ్జాస్ట్. BMW అంటే BMW కంపెనీ ఇది సజెస్ట్ చేస్తుంది అనమాట ఎగ్జాస్ట్. సో దానిపైన కూడా అక్రోపోవిక్, దానిపైన కూడా BMW మోటార్ అని ఉంటుంది. సో వచ్చేసి ఇంకా ఇది బుల్లెట్ క్లాసిక్స్ 500cc. ఇది మొత్తం క్రోమ్ వేయించిన అనమాట, పెయింటింగ్ అంతా దీనికి. ఇది వచ్చేసి BMW 350cc. సో అది ఇంకా టోటల్గా మన దగ్గర అయితే ఇప్పుడు వచ్చేసి 3, 4, 5, 6, 7, 8, 9, 10 బైక్స్ ఉన్నాయి. ఇంకా 2 బైక్స్ రావాల్సింది. వాళ్ళు మిడిల్లో జాయిన్ అవుతా అన్నారు. సో వీళ్ళు వచ్చేసి అంతా మన టీమ్ మెంబర్స్ అన్నమాట. The driving mentality was much better than what it is here. Vizag was clean, much better. Vizag was already struggled with the storm and everything. I love that ఒకసారి ఇది BMWది రేవిన్ అండి. ఒకసారి రేవిన్ పిస్తా బ్రో, ఒకసారి రేవి బ్రో. ఇది స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్. ఇంకొకటేమో మనకి అక్కడ అక్రోపోవిక్ ఎగ్జాస్ట్ ఉన్నది మన అచ్యుత్ బ్రోది.
అది బాగుంటుంది సౌండ్. చలో ఇక ఫ్లై బై మేము స్టార్ట్ అవుతున్నాం అందరం. ఇంకొక ట్రైంప్ రావాల్సింది. మన పృథ్వీ ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. మన బండి స్టార్ట్ చేసి పెడదాం. ఇది అక్రాపోవిక్ ఎగ్జాస్ట్. చలో ఇంకా మన రైడ్ స్టార్ట్. సండేస్ రైడ్కి రాకపోయేసరికి అసలు ఎట్లా ఉండేనంటే రైడ్కి రాలని ఒకటి ఒక మైండ్లో ఒక స్ట్రెస్ ఉండే. ఇప్పుడు ఆ రైడ్కి వచ్చేసరికి ఆ స్ట్రెస్ అంతా పోయింది. ఏమైంది ముందు స్ట్రెస్ ఫీలింగ్ అంతా పోయిందన్నమాట. ఫుల్ హ్యాపీ ఉంది మనం బైక్ తీసుకొని బయటకు వచ్చేసరికి. అది నాకే కాదు, ఎవ్రీ బైకర్కి ఉంటుంది అట్లా. ఒక వీక్ అట్లీస్ట్ మంత్లీ ఒక 2 times అన్న ఒక రైడ్కి పోయి రావాలి. లేకపోతే ఆ స్ట్రెస్ ఎట్లా ఉంటుందంటే రైడింగ్ పోలే నాకు ఆ ఫీలింగ్ ఉండిపోతుంది. యాక్చువల్లీ మేము ఇప్పుడు విక్రాల్ పోవడానికి చేవెళ్ళ రూట్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇంకొకటి శంకరపల్లి రూట్ కూడా ఉంటుంది, బట్ మేము ఆ రూట్లో పోవట్లేదు, చేవెళ్ళ రూట్లోనే పోతున్నాము. శంకరపల్లి రూట్ అయితే నేను ఒకసారి పోయినా, ఓకే ఆ రూట్ కూడా బాగానే ఉంది. బట్ ఈ చేవెళ్ళ రూట్ నుంచి పోవడం అయితే నేను ఫస్ట్ టైము. మేము ఇప్పుడు నానక్రామ్గూడ నుంచి అయితే స్టార్ట్ అయింది కదా, నానక్రామ్గూడ నుంచి ఇక్కడ వరకు అయితే రోడ్ అయితే అంతా బాగుంది. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అంటే ట్రాఫిక్ ఉండడం కానీ, రోడ్స్ గుంతలు ఉండడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. అంతా బాగానే ఉంది రోడ్ అయితే. స్పీడ్ కూడా మేము ఎక్కువ పోవట్లేదు, 70-80 స్పీడే మెయింటైన్ చేస్తున్నాం అందరం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెము స్లైట్లీ అంటే ఒక టౌన్ లాగా ఉంది కాబట్టి కొంచెము స్లైట్లీ ట్రాఫిక్ లాగా కనిపిస్తుంది. బట్ నథింగ్, అది దాంతో పెద్ద మనకేం ప్రాబ్లం లేదు. చిన్న చిన్న కామన్గా ఉంటూనే ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు ప్యాకెట్ వచ్చేసి 1200 రూపీస్ పెట్రోల్ అయితే పోసిన. 1200 రూపీస్ పెట్రోల్ హైదరాబాద్ టు వికారాబాద్కి మనకి 1200 రూపీస్ పెట్రోల్ పోయి వస్తాం లేదా చూడాలి. బెనెల్లి 600 90% అయితే పోయేసి వస్తుంది. ఇంకా మనం ఇక్కడ మధ్యలో ఇంకేమన్నా అక్కడ నియర్ బై ఏమైనా ప్లేసెస్కి తిరిగితే మాత్రం సరిపోదు. బట్ ఓన్లీ హైదరాబాద్ టు వికారాబాద్ అయితే సరిపోతుంది. హైదరాబాద్ అంటే నేను కుక్కట్పల్లి నుంచి స్టార్ట్ అయినా, సో కుక్కట్పల్లి టు వికారాబాద్ మనం చూసుకోవాలి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఈ రూట్లో, అండ్ మనకి మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది. బట్ ఇది ఏంటంటే ఎవ్రీ సూపర్ బైక్ నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మీకు చూపించిన, నా దగ్గర ఇప్పుడు 3 సూపర్ బైక్స్ ఉన్నాయి. ఉన్న 3 సూపర్ బైక్స్లలో లోకల్లో ఏది మైలేజ్ వస్తలేదన్నమాట. ట్రయాంప్ బోన్విల్ T100 ఉన్నది, అది లోకల్లో మైలేజ్ రాదు. అండ్ హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 ఉంది, అది మైలేజ్ రాదు. మన బెనెల్లి 600 అయి ఉన్నది, ఇది లోకల్లో మైలేజ్ వస్తలేదు. ఓన్లీ మనకి ఇట్లా లాంగ్ డ్రైవ్లు కొట్టినప్పుడే మైలేజ్ వస్తుంది ఈ 2 బైక్స్ అయితే. సారీ, ఈ 3 సూపర్ బైక్స్. అండ్ ఇంకా మనకైతే లాస్ట్ టైం 2 రైడ్స్ ఎగో అయితే టైర్స్ కూడా వేయించేసిన, ఫ్రంట్ బ్యాక్. అండ్ మనకి 2 సీల్ టైర్లు. బ్యాక్ వచ్చేసి మిష్లిన్, ఫ్రంట్ వచ్చి రెడిస్టిన్ బ్రాండ్ వేసిన. బ్యాక్ మనకి యాక్చువల్లీ షోరూమ్తో అయితే 180 వస్తుంది సైజు, నేను వచ్చి 190 వేసిన. ఇంకొక 10 నెంబర్ ఇంక్రీజ్ చేసిన, ఐ మీన్ 10 mm. కొంచెం టైర్ గుడ్ లుకింగ్ అండ్ ఫ్యాట్ కనిపించడానికి కానీ ఆ సైజ్ వేసిన అనమాట నేను. అండ్ మనకి ఇంకెట ఉంది అంటే రోడ్ గ్రిప్ కూడా బాగుంటుంది ఫ్యాట్ టైర్తోని. ఆఫ్ రోడింగ్ ఇది BMW F850. దీని డిస్ప్లే అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ దీంట్లో ఎలక్ట్రానిక్స్ కూడా చాలా ఇచ్చింది అనమాట. ఇది ఒకటేనే కాదు, ఎవ్రీ BMW బైక్లో అదే ఉంటుంది అనమాట, ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉంటాయి.
ఫ్రంట్ హ్యాండ్ దీంట్లో వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుంది. బెనెలీ 502కి అండ్ BMW చాలా తేడా ఉంటుంది. అసలు దానికి దీనికి కంపారిజన్ చేయొద్దు. బెనెలీ 500cc అండ్ BMW FE 850cc కంపేర్ చేయొద్దు. డిస్ప్లే మీకు ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుందా, అదే దాని డిస్ప్లే. నాకైతే ఈ బైక్లో డిస్ప్లే చాలా నచ్చింది. TFT డిస్ప్లే ఉంది అది. అండ్ దీంట్లో స్పీడ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ అవన్నీ ఉంటాయి ఎలక్ట్రానిక్స్. నాకు BMWలో బాగా నచ్చేది అంటే దాని ఎలక్ట్రానిక్స్కే నేను ఫిదా అయినా. తో పాటు ఇంకా రైడ్లో 3 మెంబర్స్ ఇంకా యాడ్ అయినారు. వాళ్ళు మధ్యలో యాడ్ అవుతుందని చెప్పిన కదా, వాళ్ళు యాడ్ అయినారు. దాంట్లో ఒక బైక్ వచ్చేసి మన ముందు వెళ్తున్నారు కదా, 6.5 ట్రియంప్ ఇది మన పృథ్వీది. ఆరో ఎగ్జాస్ట్ ఇది మీకు లాస్ట్ టైం చూపించిన, లాస్ట్ సండే రైడ్లో కూడా వచ్చాడు పృథ్వీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బెనెలీ 502C అతను కూడా యాడ్ అయ్యాడు. సో 502C వచ్చేసి అది బెనెలీ క్రూజర్ అనమాట. 500cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ అది. దానికి ఎగ్జాస్ట్ వేసాడు బ్రదర్, మనకి ముందే వెళ్ళిపోయాడు. చూపిస్తా మీకు. బెనెలీ బ్రదర్ వెళ్ళిపోయినట్టు కదా, అసలు లైన్లోనే కనిపిస్తలేడు. అంటే ఓవర్ స్పీడ్లో కొట్టేసిలే, ఇక్కడ ఉంటాడేమో అనుకున్నా. ఫ్రంట్ లైన్లో కూడా లేడు, వెళ్ళిపోయాడు. మన టీమే కాకుండా ఇంకా కొన్ని టీమ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడికి, వికారాబాద్ రైడ్కి ఈరోజు. ఇక్కడ నుంచి రోడ్ అయితే బాగుంది. ఇట్లా కర్వ్స్ ఉంటే మాత్రం మస్తు మజా వస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు. మంచిగా ఇట్లా కార్నరింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి మీకు ఎక్కువ కార్నరింగ్ చేసుకోవాలనుకుంటే నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్లో వెళ్ళిపోవాలి. చాలా కార్నరింగ్ చేసుకోవచ్చు, అక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. మొత్తం ఆ రోడ్ అంతా, నర్సాపూర్ రోడ్ అంతా కార్నరింగే ఉంటుంది మనకి, ఎస్లాగా చాలా బాగుంటుంది రోడ్డు. అండ్ స్పీడ్ బ్రేకర్స్, ఆ గుంతలు అట్లాంటివి కూడా ఏమి ఉండదు. మొత్తం ప్లెయిన్ రోడ్ ఉంటుంది, మస్తు ఉంటుంది రోడ్ అయితే. మీరు కార్నరింగ్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నర్సాపూర్ రోడ్కి వెళ్ళిపోండి. సండే మార్నింగ్ మస్తు ఉంటుంది, ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అక్కడ. లైక్ ఒక ట్రాక్ లాగానే కనిపిస్తుంది అక్కడ అది. ఇక్కడ వెదర్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు చల్లగాలి వస్తుంది బయట నుంచి. మొత్తం అంతేది ఒక ఫారెస్ట్ ఏరియా ఉన్నది మనకి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అంతా ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే మనకి, ఇక్కడ లెఫ్ట్ అండ్ ఇక్కడ రైట్ సైడ్ మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంటుంది. బట్ మనకి 7 o'clock టైంకి ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ ఏరియా. అండ్ చల్లటి గాలి, ట్రాఫిక్ లేదు, సింగిల్ రోడ్డు, అసలు స్పీచ్లెస్, మాటల్లో చెప్పలేము. చాలా అంటే చాలా బాగుంది.
ఇది చేవేళ్ళ రోడ్డు. ఇంకా మేము చేవేళ్ళ వరకు వచ్చినామో రాలేదో నాకైతే ఇంకా ఐడియా లేదు, ఎందుకంటే ఇక్కడ నేను ఫస్ట్ టైం వస్తున్నాయి ఈ రోడ్కి, అందుకని చెప్పేసి నాకు ఐడియా లేదు. బట్ చాలా అంటే చాలా బాగుంది ఈ రోడ్డు. మీరు ఈ రోడ్లో ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ ఇట్లా ఒకసారి ఇక్కడ ఒక రైడ్కి వచ్చిరంటే మీకున్న టెన్షన్స్ అని వెళ్ళిపోతాయి, చాలా మైండ్ ఫ్రీ అవుతుంది. అంతా బాగుందన్నమాట రోడ్డు. చాలామంది ఇంకా నార్మల్ కొంత అంటే వాళ్ళ విలేజెస్ ఉంటాయేమో ఇక్కడ, వేరే వేరే వాళ్ళు కూడా పోతున్నారు బైక్స్ మీద అండ్ కార్లల్లో. ఏదో మామిడాల ఫారెస్ట్ అన్న కూడా బోర్డు ఉంది వెనకాల, దానిపైన ఒక డీర్ది బొమ్మ కూడా ఉంది, మేబీ డీర్ ఫారెస్ట్ ఏమో. కొన్ని రిసార్ట్స్ అంటే అక్కడ లోపల రిసార్ట్స్ కూడా ఏదో బోర్డు పెట్టారు. ఇక్కడ కొంచెం వన్ వే ఉంది, ఇక్కడ ఈ రోడ్ చూసుకొని రావాలి. ఇది ఏరియా ఎక్కడ వస్తుంది అంటే చెవెల కింద వస్తుంది, బట్ పర్ఫెక్ట్ అయితే ఐడియా లేదు నాకు. ఇది చెవెల కింద వస్తుందని అయితే నేను అనుకుంటున్నా, బట్ ఇది కొంచెం వన్ వే ఉంది, ఇక్కడ చూసుకొని రావాలి. రోడ్ కూడా చిన్న ఉంది, కనిపిస్తుంది కదా. ఇది మనకు ఆపోజిట్ వెహికల్స్ కూడా హెవీ వెహికల్స్ వస్తున్నాయి, అన్ని లారీలు డీసీఎంలు అవే వస్తున్నాయి, బస్సులు ఇవే వస్తున్నాయి అనమాట. కొంచెం ఈ రూట్లో మీరు ఒకవేళ వస్తే ఎర్లీ మార్నింగ్ చూసుకొని రండి. నైట్ టైం అయితే ఇంకా కొంచెం డేంజర్ ఇది. ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా లేవు ఈ రోడ్లో, మనం బండికున్న లైట్స్ అనమాట, అందుకని కొంచెం చూసుకొని రావాలి జాగ్రత్తగా. ఇంకా ఇట్లా ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది అనమాట మనకి. ఇది చూసిరా ఎంత తక్కువ డిస్టెన్స్లో ఓవర్టేక్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. 1 బై అయిపోయేసరికి చాలా ఇబ్బంది ఉంది రోడ్డు. మనం ఓవర్టేక్ చేయాలంటే ఫ్రంట్ నుంచి ఏం వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసుకొని, ఏం రాకపోతే అప్పుడు ఓవర్టేక్ చేయాలి. మనం ఫ్రంట్ ఏం వస్తలేదు అనుకొని చెప్పేసి సడన్గా మనం బండి రైట్కి తిప్పినామంటే అపోజిట్ వెహికల్ వచ్చిందంటే ఇక అంతే సంగతి, క్రాష్ ఇంకేముండదు. అట్లా వస్తున్నాయి అనమాట వెహికల్స్ అన్నీ. ఇక్కడ మనం అక్కడ నుంచి చూస్తున్నాం, ప్రతి ఒక్కటి ఆపోజిట్ మనకి వచ్చేటి అన్నీ హెవీ వెహికల్సే ఉన్నాయి, లారీలు బస్సులే ఉన్నాయి, చిన్న వెహికల్స్ ఏం లేవు. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్లో. చూడకుండా అయితే ఓవర్టేక్ చేయొద్దు. ఇది అనంతగిరి హిల్స్ కూడా ఇక్కడ ఇదే రోడ్ అనమాట, వికారాబాద్ అనంతగిరి హిల్స్. సో ఇది కూడా అంతా ఫారెస్ట్ ఏరియానే. ఆల్మోస్ట్ మేమైతే ఇప్పుడు వచ్చేసి అనంతగిరి హిల్స్ అదే ఏరియాలో ఉన్నాము. ఇంకా ఇక్కడ మాకు ఏదైనా రెస్టారెంట్ దొరికితే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ కొంచెం వ్యూ పాయింట్ ఉంటే చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం హైదరాబాద్కి. ఇక్కడ మళ్ళా రోడ్డు కొంచెం ప్యాచ్లు ఉందంతా. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది కదా, బాగుంది చెరువు. ఇక్కడంతా ఫుల్ గ్రీనరీ ఉంది, దాని పక్కనే చెరువు, మస్తుంది ప్లేస్. చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ రోడ్డు ఉంది, ఒక చిన్న సంద అంటే ఆ సందలోకి బస్సు. ఓ ఇదంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా, అనంతగిరి హిల్స్, వికారాబాద్ ఫారెస్ట్ ఆ ఏరియా అనమాట మొత్తం ఇది.
కొన్ని డేట్స్ కూడా ఉంటాయంట, స్పీడ్ లిమిట్ స్లో అని చెప్పి ఇక్కడ మనకు ఒక బోర్డు కూడా పెట్టారు. అయినా మనం ఇక్కడ ఇది స్పీడ్ పోయే రోడ్డు కూడా కాదు, ఎందుకంటే మొత్తం ఇక్కడ రోడ్ అంతా గచ్చులు గచ్చులు ఉంది. ఆఫ్ రోడ్ బైక్ అయితే కరెక్ట్ సెట్ అవుతుంది, ఇక్కడ ఆన్ రోడ్ బైక్స్ సెట్ కావు. ఇక ఇది ఇట్లా ఉందన్నమాట ఇక్కడ రోడ్డు. ఇది మేము రావాల్సిన రెస్టారెంట్. ఇది ఇక్కడ రావడం నేను సెకండ్ టైము. ఒకసారి మేము ఇండిపెండెన్స్ డేకి బెనేలి అఫీషియల్ రైడ్ ఉండే, బెనేలి ఇది. సో అప్పుడు వచ్చినప్పుడు మేము ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా వేసినాం, సేమ్ ఇదే ప్లేస్. నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది అనంతగిరి హిల్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ఫర్ లాంగ్ డిస్టెన్స్ పోయి రైట్ సైడ్ తీసుకుంటే అది అనంతగిరి హిల్స్ అనమాట. ఇంకా చలో పార్కింగ్ కూడా ఇక్కడనే కానీ ఇచ్చేద్దాం ఇక. బ్రో గాలుందా? పృథ్వీ బ్రో ఎయిర్ ఉందా చూడు టైర్లా? ఎయిర్ ఫుల్ ఉందా? ఏంది మళ్ళీ ఇట్లా ఏదో ఎయిర్ లేనట్టుగా అవుతుంది. ఇది ఒకసారి మన లైనప్ చూసుకుందాం. ఇదన్నమాట మన లైనప్. 1 2 3 4 5 6 7 8 9 10 బైక్స్. రోహిత్ మిస్ అయ్యాడు, రోహిత్ ఉంటే 11 బైక్స్ అవుతుండే. సో ఇది మొత్తం మన టీం. వర్షం పడ్డాడు మస్తుగా అనిపిస్తుంది వ్యూ. బండి నడపలేము అసలు, చాలా అంటే చాలా చిరాకు ఉంటుంది. రైన్ జాకెట్ పెట్టుకొని వచ్చింది కానీ వ్యూ అయితే చాలా బాగుంది. కొన్ని పికాక్స్ కూడా ఉన్నాయి అక్కడ డౌన్లో. ఫోటో తీస్తున్నారా శిరీష్? అవునా? మీకు ఇది అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తా అని చెప్పినా కదా, మన BMW GS F850 ఇది. సో దీనికైతే అక్రాపోవిక్ ఉంది ఎగ్జాస్ట్, కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేసింది. దానికైతే స్టాక్ ఎగ్జాస్ట్ మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూపించిన. ఒకసారి ఇది మీకు సౌండ్ చూపిస్తాడు. ఇదే దీని సౌండ్, ఇది కర్ర కర్ర అంటుంది సౌండ్. ఇది ఎట్లా అంటే ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఇది, సో అందుకని ఆ టైప్లో వస్తుంది సౌండ్. 1250 GSకి అయితే బూమ్ బూమ్ ఉంటుంది. చలో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము వ్యూ పాయింట్ ఇక్కడ డౌన్లో ఒకటి ఉంది, అక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ కొంచెం వ్యూ చూసేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్తాము.
ఇవంతా మన సరౌండింగ్ బైక్స్. ఇక్కడ టోటల్గా మేమైతే ఇక్కడ వచ్చినాం. ఇది వ్యూ పాయింట్. సో ఇక్కడ కొంచెం వ్యూ చూసేసి ఇక్కడ మొత్తం ఎట్లా అంటే కొండల ఇక్కడ నుంచి మనకు అక్కడ బస్సు కనిపిస్తుంది కదా పైన, చాలా లాంగ్ ఉంది అనుకో. సో అక్కడ ఒక హిల్ ఇట్లా చిన్న చిన్న ఇట్లా పోతుంటే పైకి హైట్ ఉంది. మేము మొత్తం డౌన్లోకి వచ్చేసినాము. మేబీ ఇంకా డౌన్ కూడా ఉండొచ్చేమో, బట్ మేమైతే ఇక్కడ ఆగినాము. ఇక్కడ చాలామంది అయితే పిల్లలు కూడా వీడియోస్ తీసుకుంటారు మన బైక్స్. సో ఇక్కడ ఇది ఒక మౌంటైన్ ఉంది ఇక్కడ, బట్ మనకైతే ఆ మౌంటైన్ ఎక్కడానికి లేదు, ఎందుకంటే అక్కడ ఫెన్సింగ్ వేసారు ముందు, పోవడానికి రాదు. వాటికి మనం ఇక్కడ వచ్చేసి కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. డ్రోన్ కూడా తీసుకొచ్చినాము. కొండ ఉంటుంది అది మొత్తం కొండ ఎక్కితే కింద డౌన్కి అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు బైక్స్ చూడడానికి వచ్చారు. కొంతమంది కార్లలో కూడా చాలామంది వచ్చారు, బైక్సే కాకుండా. మనకైతే ఇక్కడ పైకి ఎక్కడానికి అయితే లేదు, ఫెన్సింగ్ వేసారు ఇక్కడ వరకు. ఎందుకంటే ఇట్లా చాలామంది ఇట్లా ఫెన్సింగ్ లేకుండా పైకి ఎక్కేసి కింద పడతారని చెప్పేసి, సో అట్లా ఆ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఫెన్సింగ్ వేసారు. అది కాకుండా ఇంట్లో ఇది ఒక ఫారెస్ట్ కాబట్టి దీంట్లో కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి, వీటిని కూడా ఏమైనా చంపేస్తారు, హంట్ చేస్తారు అని చెప్పేసి కూడా దాని రీజన్ కూడా ఉండొచ్చు మేబీ ఫెన్సింగ్ వేయడానికి. బట్ వెదర్ అయితే చాలా బాగుంది, ఇంకా సన్లైట్ కూడా లేదు, కూల్ వెదర్ మస్తుంది. చలో ఇంకా మనైతే ఇక వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మన రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోటోషూట్స్ తీసుకున్నాం, కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. మధ్యలో ఒక ప్లేస్లో ఆగేసి అక్కడ కొంచెము టీ బ్రేక్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికే. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగేది లేదు. ఇది ఇక్కడితో ఇంకా ఇది అనంతగిరి హిల్స్ ఎండ్ అన్నమాట. మనం బయటకు వచ్చేసినాము, బట్ ఇది అదే రోడ్డు, మేమైతే బయటకు వచ్చేసినాము. ఇంకా టాటా బాయ్ బాయ్ అనంతగిరి హిల్స్. ఇంకా నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.